రైతుల కోసం కేంద్రం ఏటా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధుల కేటాయింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ నిధులను సమకూరుస్తున్న సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन काशी के विकास का अथक संकल्प आज काशी वासियों రైతు అకౌంట్లలో టెన్షన్గా 3 పైసలు వస్తాయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి డైరెక్షన్ అవసరం లేదు. మోడీ గారి ప్రభుత్వము టెన్షన్గా ప్రతి రైతు అకౌంట్ లో 4 నెలలకోసారి పైసలు ఇస్తా ఉన్నాడు. ఒక్క నెల ఒక్క రోజు ఏ రోజు కూడా ఆలస్యం కాకుండా రైతుల అకౌంట్ చేసేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అని మనం చేస్తాం. రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే పంటల సమగ్ర బీమా పథకం కావచ్చు, అనేక రకాలుగా మోడీ గారి ప్రభుత్వము రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయాన్ని చూస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులన్నిటి కూడా ఈరోజు బ్యాంకులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. బ్యాంకులకు మోడీ గారు చెప్పారు, పొదుపు సంఘాలందరూ కూడా ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా బ్యాంకు ఇవ్వాలి. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మన అక్కలు, చెల్లెళ్ళు, మన పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి పొదుపు సంఘాలన్నింటి కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చే సౌకర్యం కల్పించారు. రుణాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మహిళల ఆధ్వర్యంలో డ్రోన్స్ పెట్టి డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేయడం కానీ, ఎరువులు చల్లడం కానీ చేపట్టాలి. ఆ రకంగా రైతుల ఆరోగ్యం కాపాడాలని ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా అద్భుతమైనటువంటి రోడ్లు